పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. NMDC డైరెక్టర్స్ శ్రీ వినయ్ కుమార్ గారిని ఠాకూర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఎంతో విజయవంతంగా గొప్ప స్ఫూర్తితో మొత్తం యోగా గురువులందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఇంతమందిని ఒక దగ్గరికి చేర్చి ఈ యోగా మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుతున్న కిషన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పెద్దలు శ్రీ వెంకయ్య నాయుడు గారిని అమూల్య సందేశాన్ని అందించవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు శ్రీ శుక్లా గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులు గౌరవనీయ కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన యువతీ యువకులు అందరికి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు. రేపు యావత్తు ప్రపంచం యోగా దినోత్సవం జరుపుకోబోతుంది. యోగా వలన ప్రయోజనం ఏందని మొన్న మధ్య ఒక అతను నన్ను అడిగాడు, నాకేంటి వస్తుందని. యోగా చేస్తే నువ్వు యోగ్యుడు అవుతావురా అని చెప్పాను నేను. యోగా వల్ల నాకేం వస్తుందంటే యోగ్యుడు అవుతావు అని. యోగ్యుడు అంటే అన్ని విధాలా సమర్థుడైన పనికి వచ్చేట మనిషి దాకా అని చెప్పారు. ఈ యోగా మార్గంలోని గంభీరమైన పరమార్థాన్ని విశ్వసించి ఇక్కడ జరుగుతున్న ఈ అద్భుతమైన 24 గంటల ముందస్తు మహోత్సవంలో పాల్గొంటున్న మీ అందరినీ హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక. ఇంతకంటే గొప్ప కానుక మరే ఉండదు. ఎందుకంటే యోగా యునైట్స్ బాడీ అండ్ మైండ్. ఇది చాలా అవసరం. ఆ విధమైన ఐకమత్యాన్ని, ఏకాగ్రతను, శ్రద్ధను, అంకిత భావాన్ని, భక్తి భావాన్ని అన్నింటినీ కలిపి మనలో రగిలించే వ్యవస్థ యోగా. ఈ సర్వమానవ సౌభ్రాతృత్వానికి, సమన్వితమైన స్థానానికి చేరుకోవడానికి, సర్వతోముఖ అభివృద్ధికి యోగా ఉపయోగపడుతుంది. అందువలన ఇది కేవలం కొన్ని శారీరక ఆసనాలకు మాత్రం పరిమితమైంది కాదు. అంతర్గత శక్తిని మేలుకొల్పి మానవ చైతన్యాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడమే యోగా యొక్క ఉద్దేశం. ఇది మన మహర్షులు ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అందరూ కలిసి అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది. ఇది ఒక జీవన వేదం. యోగా ఒక జీవన వేదం. దీన్ని పాటించి మనందరం కూడా, ఇది ప్రాచీనమైనదైనప్పటికీ ఈ ఆధునిక కాలానికి సంబంధించిన నిత్య నూతన శారీరక, మానసిక ఆరోగ్య శాస్త్రం, అలాగే ఆధ్యాత్మిక శాస్త్రం. అందువల్ల నేను యువకులందరినీ, యువతీ యువకులందరికీ కూడా నేను పిలిపిస్తున్నాను. ప్రధానమంత్రి గారి పిలుపును అందుకొని రేపు జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అందరూ పాల్గొందాం. శారీరక సామర్థ్యాన్ని, మానసిక స్థైర్యాన్ని, ఏకాగ్రతను పొందామని చెప్పి అందరికీ నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు మనం కానీ మంచి అలవాట్లు చేసుకుంటే ఆరోగ్యంగా మన భవిష్యత్తు కూడా మంచిగా నడుస్తుంది. వయసు పైబడ్డం అనేది ప్రకృతి నియమం. కానీ 60 ఏళ్ళు పైబడిన తర్వాత కూడా చురుగ్గా, ఆరోగ్యంగా జీవించడం అనేది యోగా సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. నేనేమంటున్నా అంటే, ప్రస్తుతం ఉన్నట్టే ఈ పాశ్చాత్య వ్యామోహం వలన
అనేక రకాల ప్రచార ప్రసార సాధనాల యొక్క ప్రభావం వలన సమాజం ఇవాళ ఏ దిశలో పోతుందో మనందరికీ కూడా తెలుసు. అల్లకల్లోలం అవుతుంది, శాంతి కొరవడుతుంది. పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్ యూ కెనాట్ హ్యావ్ అటెన్షన్ అండ్ యూ విల్ బి డూయింగ్ ఓన్లీ ప్రిటెన్షన్ అండ్ యూ కెనాట్ హ్యావ్ రిటెన్షన్ అని చెప్పిన విషయాన్ని మనం అందరం గుర్తుంచుకొని ప్రశాంతతను అలవాటు చేసుకోవడం కోసం యోగాను మన జీవితంలో ఒక భాగం చేసుకోవాల్సిందిగా అందరికీ నేను పిలుపునిస్తున్నాను. యోగకు మతం లేదు. యోగకు మతాన్ని కానీ జోడిస్తే అది ఎతి మతం అవుతుంది. యోగా ఒక మతం కాదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజన్ అండ్ రీజియన్, ఇండియా ఈజ్ వన్, వరల్డ్ ఈజ్ వన్. ప్రపంచం అంతా ఒకటే చెప్పినట్టు యొక్క అద్భుతమైన యొక్క సాధనం యోగా. కాబట్టి ఈ భారతీయ మూలాలున్న ఈ యోగా విద్యను విశ్వవ్యాప్తం చేస్తూ మన దేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచం అంతా మరింతగా వ్యాపింపజేసే ప్రయత్నం మనం అందరం చేయాలి. ఇది యోగా అంటే ఒక కలయిక. మనసుకి, శరీరానికి, ఆలోచనలకు, ప్రకృతికి మధ్య ఉన్న ఒక అవినాభావ సంబంధాన్ని, సమతుల్యాన్ని పంపిస్తుంది. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరూ కోరుతుంది ఏంటంటే, ఒకటి, నిత్యం యోగా చేయండి. రెండు, ప్రకృతితో కలిసి జీవించండి. ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు, చెట్టు ఇవన్నీ కూడా ప్రకృతికి మనకు అందించే గొప్ప వరాలు. వాటిని ఉపయోగించుకొని వాటితో స్నేహంగా ఉండడం ద్వారా మనం ముందుకు వెళ్ళగలం. నేచర్, కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ గమనించి ప్రకృతితో కలిసి జీవించాలని చెప్పని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఒక రోగికి చికిత్స చేసే ముందు డాక్టరు ఆ యొక్క పేషెంట్ యొక్క మతం ఏందో కనుక్కోడు. అలాగే యోగాలో మతాన్ని వెతకడం కూడా అంతటి మూర్ఖత్వం అవుతుంది ఎవరైనా అలా ఆలోచిస్తే. కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకోవాల్సిందిగా, దీన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితిలో పెట్టిన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తిని మనం అందుకొని మన యొక్క భవిష్యత్తును మంచిగా ముందుకు తీసుకెళ్లి, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దవాళ్ళు చెప్పారు, దాన్ని కాపాడుకోవడం కోసం అందరూ ప్రయత్నం చేయవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యొక్క శ్రీ కిషన్ రెడ్డి గారికి, అలాగే హైదరాబాద్ నగరంలోని వివిధ రకాల యొక్క యోగా బృందాలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వీళ్ళని సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. అందరూ ఒకసారి గట్టిగా జై హింద్. బయట జై హింద్, జై హింద్. थैंक यू सर, थैंक यू वेरी मच. अभी हम अनुरोध करते हैं हमारे माननीय गवर्नर ऑफ तेलंगाना श्री शिव प्रताप शुक्ला जी अपनी अमूल्य संदेश और मार्गदर्शन करें. भारत सरकार के पूर्व राष्ट्रपति, उपराष्ट्रपति रहे और भारत के यशस्वी नेताओं में जिनकी गणना होती है, आदरणीय श्री एम वेंकैया नायडू जी, भारत सरकार के माननीय मंत्री श्री जी किशन रेड्डी जी, हरियाणा के पूर्व राज्यपाल श्री बंडारू दत्तात्रेय जी, सांसद माननीय एटला राजेंद्र जी, भारतीय जनता पार्टी के राज्य शाखा के अध्यक्ष श्री रामचंद्र राव जी, उपस्थित सभी माननीय विधायक, अधिकारीगण तथा मंच पर उपस्थित सभी सम्मानित जन, सभी आदरणीय अतिथिगण, योगाचार्यगण, देवियों तथा सज्जनों, आप सभी लोगों को मेरा प्रणाम। आज का यह भव्य आयोजन भारत की सनातन ज्ञान परंपरा और वैश्विक स्वास्थ्य चेतना का एक अभूतपूर्व उत्सव है।
इस परेड ग्राउंड में ऐतिहासिक अंतर्राष्ट्रीय योग दिवस के 24 घंटे पूर्व काउंटडाउन कार्यक्रम में उपस्थित होना मेरे लिए भी अत्यंत हर्ष का विषय है। मैं माननीय केंद्रीय मंत्री श्री जी किशन रेड्डी को इस उत्कृष्ट एवं प्रेरणादायी पहल के लिए हार्दिक बधाई देता हूं। योग केवल शारीरिक कसरत नहीं है, बल्कि यह शरीर, मन और आत्मा के संपूर्ण समन्वय का विज्ञान है। वर्तमान समय की मानसिक व्यस्तता और तनावपूर्ण जीवन शैली के बीच योग वह साधन है जो हमें आंतरिक सुख, अनुशासन और सकारात्मक ऊर्जा प्रदान करता है। भाइयों बहनों, इस पावन अवसर पर हमें यह स्मरण रखना आवश्यक है कि आज यदि योग विश्व के कोने कोने तक पहुंचा है तो इसका श्रेय इस देश के माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के दूरदर्शी नेतृत्व को जाता है। माननीय प्रधानमंत्री जी के अथक प्रयासों का परिणाम था कि वर्ष 2014 में संयुक्त राष्ट्र महासभा यूएन असेंबली ने रिकॉर्ड 177 देशों के सह प्रायोजन के साथ 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में सर्वसम्मति से मान्यता दी। उन्हीं के प्रयास से आज अरब कंट्रीज में भी आज के दिन योग का इसी प्रकार से कार्यक्रम होता है जैसे आज हम सभी लोग यहाँ कर रहे हैं। प्रधानमंत्री जी की इसी संकल्पना ने योग को किसी भी एक सीमा, भाषा, संस्कृति में बांधने के बजाय संपूर्ण मानवता के कल्याण का एक वैश्विक माध्यम बना दिया। यह प्रत्येक भारतीयों के लिए असीम गौरव और आत्मसम्मान का विषय है कि हमारी प्राचीन भारतीय धरोहर आज पूरे विश्व को निरोगी काया और मानसिक संतुलन का संदेश दे रही है। आज इस गौरवशाली मंच से हम सब यह दृढ़ संकल्प लें कि योग को केवल एक दिन का उत्सव नहीं, बल्कि अपने दैनिक जीवन का एक अनिवार्य हिस्सा बनाएंगे। जब देश का प्रत्येक नागरिक शारीरिक और मानसिक रूप से सशक्त होगा, तभी हम एक स्वस्थ, समृद्ध और आत्मनिर्भर भारत के निर्माण में अपना अमूल्य योगदान दे सकेंगे।